హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో అరటికాయ పొరుటు ఎలా చేయాలో చూద్దాము. ఇది కూడా వెరైటీగా అనిపిస్తుంది కదా మీకు. సో డెఫినెట్లీ ట్రై చేసేద్దాం. మరి ఫస్ట్ దీనికి మనం ఒక 4 అరటికాయలు తీసుకుందాము. ఆ అరటికాయల్ని పచ్చి అరటికాయలు తీసుకోవాలి, పండితే ఇది బాగోదు. సో పచ్చి అరటికాయలు తీసుకుని దాన్ని వేడి నీళ్ళల్లో పొయ్యి మీద కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టాలి ఈ అరటికాయల్ని. అరటికాయలు ఉడికినాక వాటి తొక్క తీసేసుకుని వాటిని ఇలా పేస్ట్ లాగా చేయాలి. తర్వాత ప్యాన్ మీద మనం కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా తాలింపు వేసుకొని ఆ తాలింపులో కొన్ని పచ్చిమిరకాయలు వేసుకుని ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఆ ఉల్లిపాయ కూడా వేసుకుని కొంచెం ఉప్పు పసుపు జీలకర్ర పేస్ట్ వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు చక్కగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుని ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపడా వేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత మనం మన అరటికాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి. సో ఈ తర్వాత ఈ అరటికాయని ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా ఉప్పు కారం మసాలా మొత్తం దీనికి పట్టేటట్టు చక్కగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా డ్రైగా చేసుకోవాలన్నమాట. ముద్దగా ఉంటే బాగోదు కూర, డ్రైగా అయితేనే బాగుంటుంది. అందుకే దీని పేరు పొరుటు. సో ఇలా డ్రైగా అయినాక చూడండి ఎలా ఉందో. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసి తినేయడమే. సో ఈ వెరైటీ ఐటమ్ మీరు కూడా ట్రై చేయండి.